హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. మనం ఆపద సమయంలో ఉన్నప్పుడు ఎవరైనా మనకి ఒక చిన్న సహాయం చేస్తేనే దేవుడిలా వచ్చి సహాయం చేశారు అంటాం. జీవితాంతం వారిని గుర్తుపెట్టుకుంటాం, కృతజ్ఞతగా ఉంటాం. అది మానవ నైజం. అలాంటిది మనకి నిత్యం ఎన్నో రకాలుగా అవసరమైన సూర్యరశ్మిని ఇచ్చే సూర్యుడిని, కాంతిని చల్లదనాన్ని ఇచ్చే చంద్రుడిని, ప్రాణవాయువుని ఇచ్చే చెట్లని, ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా తన ఆకులతో కాపాడే తులసి వంటి మొక్కలని దేవతలుగా భావించి కృతజ్ఞతలు చూపించడంలో, అదే పూజించడంలో, అలాగే తన పాల నుంచి మూత్రం వరకు అణువణువులో ఔషధ గుణాలను నింపుకొని వాటిని మనకి అందించే ఆవుని, భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిని ప్రేమించడంలో నా సనాతన ధర్మంలో పిచ్చితనం కనిపించే వారికి కనిపించచ్చేమో, నాకు మాత్రం గొప్పతనం, గొప్ప సంస్కారం మాత్రమే కనిపిస్తుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, జ్ఞానాన్నిచ్చిన గురువుకి దేవుని కంటే కూడా మొదటి స్థానం ఇవ్వాలని తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్పిన నా సనాతన ధర్మంలో లోపం కనిపించే వారికి కనిపించచ్చేమో, నాకు మాత్రం గొప్పతనం, గొప్ప సంస్కారం మాత్రమే కనిపిస్తుంది. మానవ సేవే మాధవ సేవ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అంటూ తోటివారికి సహాయం చేయాలని, సర్వజనులు సుఖంగా ఉండాలని, లోకం మొత్తం సుఖంగా ఉండాలని ఆకాంక్షించే నా సనాతన ధర్మంలో క్రూరత్వం కనిపించే వారికి కనిపించచ్చేమో, నాకు మాత్రం గొప్పతనం, గొప్ప సంస్కారం మాత్రమే కనిపిస్తుంది. స్త్రీని శక్తి స్వరూపిణిగా, ఆదిశక్తిగా గౌరవించి ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని స్త్రీకి అత్యంత గౌరవప్రదమైన స్థానం కల్పించిన నా సనాతన ధర్మంలో నీచత్వం కనిపించే వారికి కనిపించవచ్చేమో, నాకు మాత్రం గొప్పతనం, గొప్ప సంస్కారం మాత్రమే కనిపిస్తుంది. మన శరీరంలో వివిధ భాగాలు వివిధ రకాలుగా ఉంటాయి, వివిధ రకాల పనులు చేస్తాయి. ఏ భాగం చేసే పని ఆ భాగమే సమర్థవంతంగా చేయగలుగుతుంది. ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తాం మనం, కానీ ఏ భాగానికి ఉండాల్సిన విలువ ఆ భాగానికి ఉంది. ఏ ఒక్క భాగం లేకపోయినా మనిషి అసంపూర్ణమే. అదేవిధంగా మనిషి గుణకర్మలలో తేడాని బట్టి మాత్రమే మనుషులని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ జన్మనా జాయితే శూద్రః సంస్కారాత్ భవేత్ ద్విజః అంటూ పుట్టుకతో ప్రతి ఒక్కరూ తక్కువ కులం వారే, వారి సంస్కారాన్ని బట్టి మాత్రమే అగ్రకులంగా పరిగణించబడతారు అని, గుణకర్మలలో తేడాని బట్టి మాత్రమే గుణకర్మల విభాగం చేసిన నా సనాతన ధర్మంలో పక్షపాతం కనిపించే వారికి కనిపించచ్చేమో, నాకు మాత్రం గొప్పతనం, గొప్ప సంస్కారం మాత్రమే కనిపిస్తుంది. శత్రువుకైనా దుర్మార్గుడికైనా ముందుగా మారడానికి ఎన్నో రకాల అవకాశాలు కల్పించి ఎన్ని మంచి మాటలకి లొంగక మనుషులని హింసిస్తుంటే శిష్ట పరిపాలన చేయడానికి దుష్ట సంహారం చేసిన నా దైవంలో, నా సనాతన ధర్మంలో అల్పత్వం కనిపించే వారికి కనిపించచ్చేమో, నాకు మాత్రం గొప్పతనం, గొప్ప సంస్కారం మాత్రమే కనిపిస్తుంది. నా సనాతన ధర్మం చెప్పిన వీటన్నింటినీ సరైన మార్గంలో ఉపయోగించకుండా తమ స్వార్థం కోసం వక్ర మార్గంలో ఉపయోగించిన వారు, వాటి అర్థాలని, పవిత్రతని మార్చేసిన వారు ఉంటే ఉండవచ్చేమో, నా ధర్మాన్ని, దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోలేక మంచిలో కూడా చెడుని వెతికేవారు, ప్రతి మనిషిలోనూ ప్రతి పనిలోనూ లోపాలను మాత్రమే గమనించి విమర్శించేవారు ఉంటే ఉండవచ్చేమో, కానీ ప్రతి మనిషి, ప్రతి ప్రాణి దైవం యొక్క అంశలే అని, ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని చెప్పిన నా సనాతన ధర్మంలో నాకు మాత్రం గొప్పతనం, గొప్ప సంస్కారం మాత్రమే కనిపిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.